గురించి చెప్పాలి. ధ్యానం మొదలు పెట్టుకుందామా? లేదా మీ కొంచెం సేపు మీ గురించి చెప్పండి మాస్టర్, మీ గురించి చెప్పండి. మేము చెన్నైలో ఉంటామమ్మా. ఓకే. నేను వేదాద్రి మహర్షి శిష్యురాల్ని, వేదాద్రి మహర్షి ఫాలోయర్ని. మాకు ఇక్కడ ఆయన ఆయన ఒక ఆశ్రమం ఆళియార్లో ఉంటుంది, కోయంబత్తూరు దగ్గర. ఈయన వేదాద్రి మహర్షి అంటే కనపడుతుందా? కనిపిస్తుంది మాస్టర్. వేదాద్రి మహర్షి అంటే ఈయన అన్నమాట. ఈయన చాలా కష్ట నష్టాలు కోర్చి ఆయన ఎన్నో రకాలుగా ఒక పద్ధతిగా ఈ ధ్యానాన్ని ఎన్నో రకాలైన ధ్యాన పద్ధతుల్ని తయారు చేసి మనకు అందించారు ఆయన. గొప్ప యోగి. ఈ యుగంలో ఈ ఈ శతాబ్దంలో గొప్ప యోగి ఆయన. అతి లేమితనాల నుండి ఉన్నత స్థితికి వచ్చి ఎంతో మందికి ఈ ధ్యాన పద్ధతులను పంపించి ఆరోగ్యాన్ని బాగు చేసుకోవటానికి, అందరిలో కూడా మానసికంగా మార్పు రావటానికి ఈయన ఎన్నో రకాలైన పద్ధతుల్ని మనకు అందించారు. అదే కాకుండా ధనాకర్షణ సంకల్పం అనే ఒక మహోన్నతమైనటువంటి ఒక సంకల్పాన్ని, ఒక బీజాక్షరాలతో కూడినటువంటి దాన్ని మనకు అందించారు. అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఈయన గురించి చెప్పాలంటే మనం మామూలుగా చెప్పడానికి చేత కాదు. ఈయన జీవిత చరిత్ర మనకి ఒక ఇది అనమాట. నేను నేను ఈ చెన్నైలో ఉంటూ నాకేంటంటే, నేను చిన్నప్పటి నుంచి కొంచెం ధ్యానం చేయాలని ఒక ఇది ఉండేది, జిజ్ఞాస ఉండేది. కాకపోతే ఏంటంటే కుదిరేది కాదు. కానీ 55 సంవత్సరాలప్పుడు అంటే అవకాశం లేదు. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు నేర్పుతారు అనేది ఒక ఇదనమాట. కానీ 55 సంవత్సరాలప్పుడు మాకు దగ్గరలో ఒక 10 ఏళ్ళ అవతల ఈ ధ్యాన మందిరాన్ని పెట్టారు, మా వేదాద్రి మహర్షిది. 2009 నుంచి నేను దాంట్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి చాలా విగరస్గా చేసేదాన్ని. అసలు రావటం కూడా ఎలా వచ్చిందంటే, నాకు దీంట్లో చేరాలి అని ఒకసారి నేను రామకృష్ణ పరమహంస 25 సంవత్సరాలప్పుడు రామకృష్ణ పరమహంస పుస్తకం చదివాను నేను. ఓకే. ఆ పుస్తకం చదివినప్పుడు నాకు ధ్యానం చెయ్యాలి చెయ్యాలి అనే సంకల్పం విపరీతంగా ఉండేదన్నమాట. విపరీతంగా ఉండి నాకు అవకాశాలు అప్పటిదాకా రాలేదు, బాధ్యతతోటి. తర్వాత ఎక్కడ ఎవరు నేర్పుతారు అనేది అర్థం కాలేదు. చివరికి ఆ సమయంలో నాకు అవకాశం వస్తే దాంట్లో జాయిన్ అయ్యి ధ్యానాన్ని నేర్చుకున్నాను. ఇదమ్మా. ఎవరు నన్ను ఏ ధ్యానానికి ఎవరు తీసుకెళ్ళలేదు, బలవంతంగా తీసుకెళ్ళటం కానీ చేయటం కానీ లేదు. నా అంతటికి నేనే వెళ్ళాను అనమాట. నా జిజ్ఞాస తోటి వెళ్ళి నేర్చుకున్నాను అనమాట. అది ఇప్పుడు మీ అందరికీ చెప్పేటటువంటి భాగ్యం నాకు కలిగించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలమ్మా. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో ఆ మచ్. మహర్షి యొక్క జ్ఞానాన్ని మీ అందరికీ అందించడానికి నేను ఒక మీడియేటర్ గా ఉన్నందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. మొదలు పెట్టుకుందామా మరి? ఉంటుంది. ఓకే. మనం ఏం చెప్పుకుందామంటే ఇవాళ పంచభూతాలతోటి నవగ్రహ టైం ఎంత అయింది? పంచభూతాలతోటి నవగ్రహాలతోటి ధ్యానం చేద్దాం. ఓకేనా? పంచభూతాలంటే మీకు తెలుసు కదా, భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. వాటిని అవి మన శరీరంలో కూడా ఉన్నాయి అన్నమాట. మూలాధారం మన కేంద్రాలు, శక్తి కేంద్రాలు ఉన్నాయి కదా. మూలాధారం భూమి, స్వాధిష్టానం నీరు, మణిపూరకం అగ్ని, అనాహతం గాలి, విశుద్ధి ఆకాశం. ఈ 5 కేంద్రాలు కూడా పంచభూతాలకు సంబంధించినవి అనమాట. ఈ పంచభూతాలు మన శరీరంలో అంటే వాటితోటి బయట పంచభూతాలలోనే మన శరీరంలో కూడా పంచభూతాలు ఉన్నాయి. వాటి మీద మనం పంచభూతాలతోటి, తర్వాత నవగ్రహాలతోటి ధ్యానం చేసి తర్వాత శూన్యంలోకి వెళ్దాం. ఓకేనా? ఓకే. ఓకే. ముందుగా మనం ప్రాణాయామం చేద్దాం. పొజిషన్స్ తీసుకోండి అందరు. కానీ దీనికి నియమాలు ఏంటంటే, ఖచ్చితంగా కాళ్ళ కింద ఏదైనా వేసుకోవాలి. కింద కూర్చున్న వాళ్ళైతే చాప మీద కానీ దేని మీదైనా కూర్చోవాలి. స్థిర సుఖాసనంలో కూర్చోవాలి. కుర్చీలో కూర్చున్నటువంటి వాళ్ళు కాళ్ళ కింద ఏదైనా వేసుకోండి. మీరు ఒక షీట్ లాంటిది వేసుకోండి. వేసుకొని కాళ్ళు క్రాస్ చేసుకుంటారు, మామూలుగా పెట్టుకుంటారు. కాళ్ళు క్రాస్ చేసుకునే అలవాటు కదా, చేసుకోండి మీరు. చేసుకుని ముందు ఎడమ చెయ్యి చిన్ముద్రలో పెట్టుకోవాలి. చిన్ముద్రలో పెట్టుకుని కాళ్ళ మీద పెట్టుకోవాలి. కుడి చెయ్యి బొటన వేలు కుడి ముక్క
దీనికి ఖచ్చితంగా మనం ధ్యానం చేసేటప్పుడు ప్రతిసారి కూడా మనము ప్రాణాయామం చేయాలి. నాడి శుద్ధి అంటారు. నాడి శుద్ధి ప్రాణాయామం అంటారు దీన్ని. నాడుల మనకి 2,72,000 నాడులుంటాయన్నమాట. ఆ 2,72,000 నాడుల్ని వాటిని మనం ఈ శ్వాస ద్వారా శుద్ధి చేసుకుంటాం అన్నమాట. కానీ ముఖ్యంగా ఉండే 72,000 మన సెంటర్స్ ఉన్నాయి కదా! ఆ సెంటర్స్ దగ్గర జాయిన్ అయ్యాయని 72,000 నాడులు. మిగతా శరీరం అంతా 2,00,000 ఉంటాయి. 2,72,000 నాడులు మన శరీరం అంతా ఉంటాయి. వాటిని శుద్ధి చేసుకోవటానికి మనం ఈ ప్రాణాయామం చేస్తాం. ఎప్పుడైనా సరే ఆ ప్రాణాయామం చేస్తూ వెన్ను శుద్ధి చేసుకుంటే ఆలోచన రహిత స్థితికి మనం వెళ్ళగలుగుతాం అన్నమాట. వెళ్ళగలుగుతూ ధ్యానంలో నిమగ్నం అవ్వగలుగుతాం. అది అందుకని ముందు మనం ఎడమ చెయ్యి చిన్ముద్రలో పెట్టుకొని కుడి చెయ్యి కుడి ముక్కు మీద, కుడి చెయ్యి బొటన వేలు కుడి ముక్కు మీద, ఉంగరపు వేలు ఎడమ ముక్కు మీద పెట్టుకొని ఎప్పుడు కూడా ధ్యానం మొదలు పెట్టేటప్పుడు ఎడమ ముక్కులో ఉన్నటువంటి గాలిని బయటకు వదిలేసేయాలి. అలాగే ముగించేటప్పుడు కూడా ఎడమ ముక్కుతోనే ముగించాలి. ఓకేనా? ఓకేమ్మా? ఇప్పుడు ధ్యానం మొదలు పెడదామా ప్రాణాయామం? ఇప్పుడు ఎడమ ముక్కులో గాలి బయటకు వదిలేసి కళ్ళు మూసేయండి. శ్వాస మీదే ధ్యాస పెట్టండి. ఎడముక్కులో గాలి బయటకు వదిలేసి ఎడముక్కులోనే వదలండి. అది 10 టైమ్స్ చేద్దాం. నేను నంబర్స్ కౌంట్ చేస్తాను, మీరు నిదానంగా వదలండి. వదిలేటప్పుడు చాలా నిదానంగా. మన శ్వాస తీసుకునేటప్పుడు పొట్ట బయటికి రావాలి, వదిలేటప్పుడు పొట్ట బాగా లోపలికి వెళ్ళాలి. దాన్ని గమనించండి మీరు. అలాగే ఆ శ్వాస తీసుకుని వదిలే గ్యాప్ ఉంటుంది కదా, చిన్న గ్యాప్, ఆ గ్యాప్ను గమనించండి. ఓకే. 1 ప్రయత్నపూర్వకంగా చేయకండి, బలవంతంగా చేయకండి. సహజంగా తీసుకోండి. శ్వాస సహజంగా తీసుకుంటూ నెమ్మదిగా వదలండి. 3 4 5 వెన్ను నిటారుగా ఉండాలి. 6 7 8 9 10. ఇప్పుడు ఎడముక్కు మూసేయండి. ఉంగరపు వేలుతో ఎడముక్కు మూసి ఎడముక్కులో గాలి పీల్చి కుడి ముక్కులోకి రావాలి. కుడి ముక్కులో వదిలేసేయండి. కుడి ముక్కులో గాలి పీలుస్తూ కుడి ముక్కులోనే వదలాలి. 1 2 3 4 5 6 7 8 9 మజ్జిగ తాగు తెచ్చుకోలే రేపు మజ్జిగ తెచ్చుకో. రెండు కాలు తెచ్చుకోలేదు రేపు అట్లా పాలు కొంచెం అయిపోతుంది కదా సురేష్ గారు. ఎవరికి? సురేష్ ఏమని? వీడు ఫస్ట్ వరకు పాలు పోస్తాడంట. ఇప్పుడు
చెప్తా ఇప్పుడు ఉంటారా మేలుకొని ఉంటారా కుడి ముక్కు మూసేసి ఎడమ ముక్కులో గాలి వదలండి. గాలి వదులుతూ ఇప్పుడు తొమ్మిదే ఎడమ ముక్కులో నుంచి కుడి ముక్కులో వదలాలి. కుడి ముక్కులో గాలి పీల్చి ఎడమ ముక్కులో వదలాలి. ఇది ఒక 10 టైమ్స్ చేద్దాం. ఈరోజు 35 2 రోజులు వస్తే పెరుగు చేయి తాగుదాం. ప్లీజ్ మ్యూట్ పెట్టుకోరా ఎవరు పెరుగు తాగుతా 2 రోజులు. సురేఖ ఆంటీ మ్యూట్ పెట్టుకోండి. ఓకే ఓకే ఇది ఒక 10 టైమ్స్. ఎడమ ముక్కులో నుంచి గాలి బయటకు వదిలేసేయండి. గాలి బయటకు వదిలేసి చేయి తీసేయండి. చేయి తీసేసి 2 చేతులు లాక్ చేసుకుందాం. మీ ఇష్టమైన ముద్రలో ఏ ముద్ర అయినా సరే ఆ ముద్రలో పెట్టుకోండి. చేతులు పెట్టుకొని ఇలా పెట్టుకుంటారు. ఇది ఉషస్సు ముద్ర అంటారు. ఇలా పెట్టుకుంటే ఇలా పెట్టుకోండి, లేదంటే ఇలా కలుపుకొని పెట్టుకోండి, లేదంటే చిన్న ముద్ర పెట్టుకోండి. మీ ఇష్టం. మీకు ఏ ముద్ర ఇష్టమైతే ఆ ముద్రలో కూర్చోండి. కూర్చొని చేతులు 2 ఒళ్ళో పెట్టుకోండి. ఒళ్ళో పెట్టుకొని ఇప్పుడు వెన్ను శుద్ధి అంటే మనకు మూలాధారం ఉంటుంది కదా, మూలాధారం నుండి వెన్ను చివర అనమాట. ఆ మూలాధారం నుండి మన శ్వాస తీసుకుంటూ ఆజ్ఞకు రావాలి. అప్పుడు వెన్నులో ఉన్నటువంటి ప్రతి ఒక్క పూసని అది తాకుతూ ఆజ్ఞా చక్రాన్ని చేరుతుంది. అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది బయటకు వెళ్ళిపోతుంది అనమాట. అలాగా ఆజ్ఞ నుంచి మళ్ళీ మూలాధారం వెళ్ళాలి. దీన్ని వెన్ను శుద్ధి ప్రాణాయామం అంటారు. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మూలాధారం నుండి గాలి పీల్చుకుంటూ శ్వాస తీసుకుంటూ వెన్ను ద్వారా ఒక్కొక్క పూసని తాకుతూ ఆజ్ఞని చేరుతూ ఉంది. ఆజ్ఞని చేరుతూ అంటే మనకి ఈ వెన్ను పూస దగ్గర నుంచి ఈ పైన సహస్రారానికి వెళ్ళి సహస్రారం నుండి ఆజ్ఞకి వస్తుంది అనమాట. మళ్ళీ అలాగే ఈ ఆజ్ఞ నుండి పైన సహస్రారం నుండి ఇట్లా కిందకి వెళ్ళి వెన్నుకి చేరి కిందకి మూలాధారానికి వెళ్తుంది. అలాగా ఇది ఒక 10 టైమ్స్ చేద్దాం. మూలాధారం నుండి శ్వాస తీసుకుంటూ వెన్ను ద్వారా ఆజ్ఞని చేరుకుంటున్నాం. ఆజ్ఞ నుండి శ్వాస తీసుకుంటూ మూలాధారాన్ని చేరుకుంటున్నాం. మళ్ళీ మూలాధారం నుండి శ్వాస తీస్తూ ఆజ్ఞ నుండి శ్వాస తీసుకుంటూ మూలాధారం, మూలాధారంలో శ్వాస తీస్తూ ఆజ్ఞ, మన వెన్నులో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే అది బూడిద రంగు రూపంలో బయటకు వెళ్ళి అది కాంతి రూపాన్ని ధరించినట్టుగా భావిద్దాం. ఆజ్ఞ నుండి మూలాధారం, మూలాధారం నుండి ఆజ్ఞ, మూలాధారంలో గాలి పీల్చి శ్వాస తీసుకుంటూ ఆజ్ఞలో స్థిరపడదాం. మీ మనోదృష్టితో ఆజ్ఞా చక్రాన్ని దర్శించండి. మీ దృష్టిని ఆజ్ఞలో కేంద్రీకరించండి. ఆజ్ఞలో కేంద్రీకరించి మీ శరీరాన్ని తల నుండి పాదం వరకు ప్రతి అవయవాన్ని, అంతర బాహ్య అవయవాలన్నిటినీ, కణాలని, కణమూలాలని, అణువులను, పరమాణువులను అన్నిటినీ మీ దృష్టితోటి, మీ మనోదృష్టితోటి ఒక్కసారి గమనించండి. మీ శ్వాస ప్రతి అవయవాల్లోనికి, నాడుల్లోకి, నరాల్లోకి
ఈ అణువుల్లోకి పరమాణువుల్లోకి చేరి అక్కడ ఉన్నటువంటి అణువులన్నీ కూడా చైతన్యవంతం అవుతున్నాయి. అట్లాగే కోశాలు కూడా చైతన్యం అవుతున్నాయి. గమనించండి. పైనుండి తల నుండి పాదం వరకు, పాదం నుండి తల వరకు ఒక్క 3 సార్లు మీ దృష్టిని సారించండి. ఇప్పుడు మనం కూర్చున్న ప్రదేశము, పరిసరాలు దైవశక్తితో నిండినట్లుగా భావిద్దాం. మనం కూర్చున్న ఈ ప్రదేశం అంతా కూడా దైవశక్తితో నిండి ఉన్నది. అది మీ ఇష్టం, తెల్లటి కాంతులు లేకపోతే బంగారు రంగు కాంతులు లేకపోతే నీలపు రంగు కాంతులు, అది మీ దీన్ని బట్టి ఆ శక్తి అక్కడ నెలకొని ఉన్నదని భావిద్దాం. మన చుట్టూ మన పరిసరాలు, మన ఇల్లు ఏ పరిసరాల్లో అయితే ఉందో అక్కడ దాదాపు ఒక 1/2 కిలోమీటర్ వరకు అదంతా కూడా దైవశక్తితో నిండినట్లుగా భావించండి. మనం కూర్చున్న ప్రదేశము, పరిసరాలు దైవశక్తితో నిండి ఉన్నవి. మనము కూర్చున్న ప్రదేశము, పరిసరాలు దైవశక్తితో నిండి ఉన్నవి. తర్వాత మన మనస్సులో, ప్రాణంలో దైవశక్తి అలలు అలలుగా ప్రసరిస్తూ ఉన్నది. దానిని గమనించగలుగుతున్నాం. ఆ దైవశక్తితో మన శరీరంలో అన్ని కణాల్లోకి అది ప్రసరణ జరుగుతూ ఉంది. అది గమనించండి. మన మనసులో, ప్రాణంలో దైవశక్తి అలలు అలలుగా ప్రసరిస్తూ ఉన్నది. దానిని గమనించగలుగుతున్నాము. మన మనసులో, ప్రాణంలో దైవశక్తి అలలు అలలుగా ప్రసరిస్తూ ఉన్నది. దానిని గమనించగలుగుతున్నాము. మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులందరినీ కళ్ళ ముందుకు తెచ్చుకోండి. వాళ్ళిద్దరికీ నమస్కరించండి. అమ్మకు నమస్కారం, నాన్నకు నమస్కారం. అలాగే మన గురువులను, మన ఇష్ట గురువులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఆహ్వానించుకుందాము. వేదాద్రి మహర్షి, పత్రిజీ, స్వర్ణమాల అమ్మ, దత్తాత్రేయుడు వారు, షిరిడి సాయి, అలాగే మహావతార్ బాబాజీ, లాహిర్ మహాశైలు, ఉత్తేశ్వరగిరి, పరమహంస యోగానంద, రామకృష్ణ పరమహంస, వివేకానందులు, ఇంకా ఎంతో మంది సిద్ధులు, సిద్ధ పురుషులు, గురువులు, గురుమండలి అంతా కూడా ఆహ్వానించుకుంటున్నాం. అట్లాగే సప్త ఋషులు, సతీ సమేత సప్త ఋషులను, పంచభూతాలను, అష్టదిక్పాలకులను, భూదేవిని, ప్రకృతి మాతను అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. వారి అందరి యొక్క శక్తి మన బ్రహ్మరంధ్రం ద్వారా మనలో ప్రవేశిస్తూ ఉంది. దాన్ని గమనిస్తున్నాము. ఇప్పుడు మనం పంచభూతాల మీద, నవగ్రహాల మీద ధ్యానం చేద్దాం. పంచభూతాలంటే తెలుసు కదా, భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. ముందుగా మనం భూమి మీద ధ్యానం ప్రారంభిద్దాం. ఈ పంచభూతాలలో 5వ తత్వమైనటువంటి భూమి మీద ధ్యానం ప్రారంభిస్తున్నాము. ధ్యానానికి కేంద్రంగా భూగోళాన్ని తీసుకుంటున్నాము. ఈ భూగోళం చాలా పెద్దది. 25,000 మైళ్ళ చుట్టుకొలత కలిగి ఉన్నది. ఒక గంటకు 1000 మైళ్ళ వేగంతో దీనిలో తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఈ భూగోళం. దీనిలో ఎన్నో లోహాలు, రసాయనాలు, మన్ను అన్నీ ఉన్నాయి. సూర్యుడి చుట్టూ ప్రదక్షిణ చేసే క్రమంలో ఒక రోజుకి సుమారు 16 లక్షల మైళ్ళ దూరం ప్రయాణం చేస్తుందంట ఈ భూమి. ఇది ఒక బృహత్తరమైనటువంటి భూగోళం. ఈ భూమి గొప్పతనాన్ని మనస్సున విస్తరించి, వ్యాపించి తెలుసుకుంటున్నాం. భూమితో కలిసి ప్రాణ సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నాము.
భూమి వలన రేయింబవళ్ళు సర్వకాలములయందు సర్వ ప్రదేశములయందు సర్వ కార్యములయందు రక్షణ పొందుతున్నాను. భూమిని జీవితంలో చక్కగా ఉపయోగించుకోవటాన్ని నేర్చుకుంటున్నాము. భూమే మనముగా, మనమే భూమిగా మనసును కేంద్రీకరించి ధ్యానాన్ని చేస్తున్నాం. అంటే భూమి అంతా కూడా మీ మనస్సుని భూమి అంతా విస్తరించండి. భూమిలో ఏమేమైతే ఉంటాయో వాటినన్నిటినీ కూడా మీ మనోనేత్రం ద్వారా ఒక్కసారి వాటినన్నిటిని పరిశీలించండి. ఏముంటాయి భూమిలోను? భూమి లోపల పైన, భూమి లోపల ఖనిజాలు ఉంటాయి, నీళ్లు ఉంటాయి, ఇలాంటివి. తర్వాత భూమి పైన ఏముంటాయి? కొండలు ఉంటాయి, హిమాలయాలు ఉన్నాయి, ఎడారులు ఉన్నాయి, సముద్రాలు ఉంటాయి, జలపాతాలు ఉంటాయి, అట్లాగే అందమైన వనాలు ఉంటాయి, అడవులు ఉంటాయి. తర్వాత ఆ అడవుల్లో అనేక రకాలైన జంతువులు ఉంటాయి. అందమైన పూలవనాలు ఉంటాయి, లోయలు ఉంటాయి. వీటినన్నిటినీ కూడా మీరు మనసుని విస్తరింప చేయండి. అంటే మీ మనసు ఎంతగా విస్తరిస్తారో ఆ ప్రదేశాలకు అన్నిటికీ వెళ్ళి వాటిని మీరు ఆస్వాదించండి. దాంతో మీ ప్రాణ సంబంధాన్ని ఏర్పరచుకోండి. 25,000 కిలోమీటర్ల దూరం ఉన్నది చుట్టుకొలతో ఉన్న భూమిని అంతా కూడా ఆ భూమే మీరుగా మారారనమాట. అవన్నీ మీలోనే ఉన్నాయి. భూమి లోపలికి వెళ్తున్నాం. భూమి లోపల ఎన్నో ఖనిజాలు ఉన్నాయి, ఖనిజ సంపద ఉంది, నీళ్లు ఉన్నాయి. భూమి లోపల కూడా నీళ్లు పారుతూ ఉంటాయి. అక్కడ ఖనిజ సంపద బోళ్ళంత ఉంది, మన్ను, ఇంకా ఎన్నో రకాలైనవి ఉన్నాయన్నమాట. వాటినన్నిటిని కూడా ఒకసారి పరిశీలించండి మీ మనోనేత్రం ద్వారా. భూమి మన శరీరంలో భూమికి మూలాధారం, కేంద్రం అన్నమాట. ప్రపంచ పరిణామ క్రమంలో 4వ తత్వమైన నీటి మీద ధ్యానం మొదలు పెడుతున్నాం. ఈ భూమి నీరు మీద 72% ఉన్నది. ఆ నీరు ఎందులో ఉంటుంది? మేఘాలలో ఉంటుంది, చెట్లలో ఉంటుంది, ప్రాణుల్లో ఉంటుంది, నదుల్లో ఉంటుంది, సముద్రాల్లో ఉంటుంది, వీటన్నిటిలో ఉంటుంది అన్నమాట. వాటిని మనం గమనిస్తున్నాం. ప్రాణుల జీవితంలో నీటి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటున్నాం. నీరు లేకపోతే ప్రాణులు లేవన్నమాట. నీటి యొక్క గొప్పతనాన్ని మనసున విస్తరించి వ్యాపించి తెలుసుకొని నీటితో కలిసిపోయి ప్రాణ సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నాం. ప్రపంచ పరిణామ క్రమంలో నీటి ఉత్పత్తి రహస్యాన్ని తెలుసుకుంటున్నాము. నీటి వలన రేయింబవళ్ళు సర్వకాలములయందు సర్వ ప్రదేశములయందు సర్వ కార్యములయందు రక్షణ పొందుతున్నాం. నీటిని జీవితంలో చక్కగా ఉపయోగించుకోవటాన్ని నేర్చుకుంటున్నాము. ఆ నీరే మనముగా, మనమే నీరుగా మారి మనసుని కేంద్రీకరించి ధ్యానం చేద్దాం. ధ్యానం ప్రారంభిస్తున్నాం. నీరుగా మారుతున్నాం అన్నమాట. మనం ఎక్కడెక్కడైతే నీళ్లు ఉంటాయి, బావుల్లో ఉంటాయి, చెరువుల్లో ఉంటాయి, నదుల్లో ఉంటాయి, మనలో ఉన్నాయి, అట్లాగే చెట్లలో ఉంటాయి, జలపాతాలు, అవన్నీ కూడా ఊహించుకొని అవన్నీ కూడా మీరే లాగా మారి ఆ శక్తిని, నీటిలో ఉన్నటువంటి శక్తి మనలోకి ప్రవేశిస్తున్నట్టుగా, ఆ శక్తి అంతా కూడా మీలోనే ఉన్నట్టుగా భావిస్తూ ధ్యానాన్ని చేద్దాము. మనసును విస్తరింపజేయాలి. అదంతా ఎక్కడెక్కడైతే ఉంటాయో వాటన్నిటిలోకి మనం మనసు విస్తరించి వాటి యొక్క శక్తి తీసుకుందాం.
ప్రపంచ పరిణామ క్రమంలో 3వ తత్వమైన అగ్ని మీద ధ్యానం ప్రారంభిస్తున్నాము. భూమి వేగంగా ఆత్మ ప్రదక్షిణ చేస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది కదా, దాన్ని ఆత్మ ప్రదక్షిణ అంటాం. అలా ఆత్మ ప్రదక్షిణ చేసే క్రమంలో ఏమవుతుంది, భూమిలో ఉన్న బలమైన కణాలన్నీ ఒక్క చోట చేరి ఆ భూమధ్యంలో ఒత్తిడి కలుగుతుందంట. ఒత్తిడి కలుగజేస్తుంది. ఆ ఒత్తిడి వలన ఏమవుతుంది, అణువిచ్ఛేదన కలిగి భూమి కేంద్రంలో నిరంతరం అగ్ని ప్రజ్వలిస్తూ ఉంటుందంట. దాని వేడి భూమిపై వరకు వచ్చి ఇక్కడున్న ప్రాణులకు ఉత్తేజాన్ని ప్రేరణను కలిగిస్తుందంట. ఆ బడబాగ్నిని కేంద్రంగా తీసుకొని అగ్ని మీద ధ్యానం చేద్దాం. అగ్ని గొప్పతనాన్ని మనసున విస్తరించి వ్యాపించి తెలుసుకుంటున్నాము. అగ్నితో కలిసిపోయి ప్రాణ సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నాం. ప్రపంచ పరిణామ క్రమంలో అగ్ని ఉత్పత్తి రహస్యాన్ని కూడా తెలుసుకుంటున్నాము. అగ్ని వలన రేయింబవళ్ళు సర్వ ప్రదేశముల యందు, సర్వ కార్యముల యందు, సర్వ వృత్తుల యందు రక్షణ పొందుతున్నాము. అగ్నిని జీవితంలో చక్కగా ఉపయోగించుకునే విధంగా తెలుసుకుంటున్నాము. అగ్నే మనముగా మనమే అగ్నిగా మారి మనసును కేంద్రీకరించి ధ్యానం చేద్దాం. దీనికి బడబాగ్నిని తర్వాత మంటలు ఉంటాయి కదా, హోమాగ్ని, హోమంలో వేసేటటువంటి అగ్ని ఉంటుంది కదా, ఈ అగ్ని అన్నిటిని కూడా మనం చూడొచ్చు. వాటితోటి ప్రాణ సంబంధాన్ని ఏర్పరచుకుంటూ అగ్ని మీద మనసు కేంద్రీకరించి ధ్యానం చేద్దాం. అగ్ని పర్వతాలు ఉంటాయి కదా, అగ్ని పర్వతాలు, అగ్ని బయటకు వస్తూ ఉంటుంది. ఆ అగ్నిని తీసుకోండి. అలాగే హోమాగ్ని, మనం ఉపయోగించే ప్రతి నిత్యం కూడా అగ్నితో సంబంధం ఉండేటటువంటి అగ్ని లేకుండా మనం లేవన్నమాట. ఆ అగ్నిని ఉపయోగించుకునే విధంగా దానితోటి మనసును కేంద్రీకరించి దాని ధ్యానం చేద్దాం. ఆ అగ్నిగా మారదాం మనం. ఇది నీరు వచ్చి స్వాదిష్టానికి సంబంధించినటువంటిది. ఇది అగ్ని వచ్చి మణిపూరక చక్రానికి సంబంధించి ఉంటుంది. మన శరీరంలో మణిపూరక చక్రం అగ్నికి సంబంధించినటువంటిది. ప్రపంచ పరిణామ క్రమంలో 2వ తత్వమైన వాయువు మీద ధ్యానం ప్రారంభిస్తున్నాము. భూమి చుట్టూ 10 మైళ్ళ ఎత్తు వరకు చాలా మందంగా ఉంటుందంట. ఆ పైన పలుచగాను వాయువు ఎలా ఉంటుంది, సుడులు తిరుగుతూ కవచం వలె ఆవరించి ఉంటుంది. ఒక కవచంలాగా ఈ వాయువు ఆవరించి ఉంటుంది. 10 మైళ్ళ ఎత్తు వరకు చాలా మందంగా ఉండి ఆ తర్వాత పలుచగా ఉండి ఒక కవచంలాగా ఆవరించి ఉంటుందంట. ఇక ప్రాణుల జీవితానికి వాయువు ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. వాయువు గొప్పతనాన్ని మనసును విస్తరించి వ్యాపించి తెలుసుకుంటున్నాం. వాయువుతో ప్రాణ సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నాము. ప్రపంచ పరిణామ క్రమంలో వాయువు ఉత్పత్తి రహస్యాన్ని తెలుసుకుంటున్నాం. వాయువు వాయువు వలన రేయింబవళ్ళు సర్వకాలముల యందు, సర్వ ప్రదేశముల యందు, సర్వ వృత్తుల యందు రక్షణ పొందుతున్నాము.
ఆ వాయువే మనముగా, మనమే వాయువుగా మనసు కేంద్రీకరించి వాయువు మీద ధ్యానం చేద్దాం. వాయువు అంటే మనకు శరీర స్పర్శ ద్వారా తెలుసుకుంటాం. చల్లటి పిల్లగాలులు, తర్వాత సమ్మర్లో అయితే వేడి గాలులు, చలికాలంలో చలిగాలులు, ఇవన్నీ గుర్తు తెచ్చుకోండి. తర్వాత నీటిలో సుడిగుండాలు, సముద్రాల్లో సుడిగుండాలు ఏర్పడతాయి కదా, సుడిగుండాలు ఏర్పడిన కూడా అది వాయువు మూలంగానే ఏర్పడతాయి. ఈ వాయువు ఇట్లా వాయువు మీద మనసు కేంద్రీకరించి వాటి మీద ధ్యానాన్ని చేద్దాం. ఆ వాయువే మనముగా మారాలన్నమాట. ఇక మొదటిదైనటువంటిది, ఈ ప్రపంచంలో అన్నింటి ఉత్పత్తికి కారణమైనది, అన్నింటికి సూక్ష్మమైన చలనం కలిగినది, అన్నింటికి మూల కారణమైనటువంటిది ఆకాశం అనే ప్రాణశక్తి అన్నమాట. ఆ ఆకాశం అనే ప్రాణశక్తి మన శరీరంలో ప్రాణశక్తిగాను, ప్రపంచం మొత్తం శక్తి కళంగాను ఎక్కడ ఖాళీ లేకుండా నిండి ఉందన్నమాట. ఈ ఆకాశం నుండి ఉత్పన్నమైనవి ఈ 4 అన్నమాట. వాయువు, భూమి, నీరు, అగ్ని అనే ఈ 4 అనే 4 భూతాలు అన్నమాట. ఈ ఆకాశం మీద మనస్సు విస్తరించి ఆకాశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటున్నాము. ఆకాశం అంతా మనసును విస్తరింపజేయాలి. ఆకాశంలో ఒకటిగా కలిసిపోయి ప్రాణ సంబంధాన్ని ఏర్పరచుకున్నాము. ప్రపంచ పరిణామ క్రమంలో ఆకాశం యొక్క ఉత్పత్తి రహస్యాన్ని తెలుసుకుంటున్నాము. ఆకాశం వలన రాత్రి పగలు సర్వకాలముల యందు, సర్వ ప్రదేశముల యందు, సర్వ కార్యముల యందు రక్షణ పొందుతున్నాము. ఈ ఆకాశాన్ని జీవితంలో చక్కగా ఉపయోగించుకోవడాన్ని నేర్చుకున్నాం. ఆకాశమే మనముగా, మనమే ఆకాశముగా మారి మనసును కేంద్రీకరించి ధ్యానం చేస్తున్నాం. ఆకాశంలో ఏమేమైతే ఉంటాయో అవన్నీ కూడా కళ్ళ ముందుకు తెచ్చుకొని ఆకాశం మీద ధ్యానం చేస్తున్నాం. ఆకాశం అంటే ఆకాశంలో ఉన్నాయన్నీ కూడా మనలో ఉన్నట్లుగా ఊహించుకోండి. మీ మనసుని అంత దూరం విస్తరింప చేయాలన్నమాట. అదంతా కూడా మనమేనన్నట్లుగా విస్తరించి దాంట్లో ఉన్నటువంటి శక్తిని అంతా తీసుకోండి. నవగ్రహాల మీద ధ్యానం. ఆకాశంతో నిండిన శక్తికళమైన విశ్వంలోకి, శక్తికళం అంటే ఎనర్జీ ఫీల్డ్, పాలపుంత అంటాం కదా, అది అన్నమాట. శక్తికళమైన విశ్వంలో అనేక కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. మనం లెక్క పెట్టలేము అనమాట. అనేక కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రము ఒక్కొక్క సూర్యుడే. భూమికి అతి చేరువుగా ఉండే నక్షత్రం మనం రోజు కొలిచేటటువంటి సూర్యుడు అనమాట. ఈ సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాలనే నవగ్రహాలు అని అంటాం. సూర్య కుటుంబానికి చెందిన అన్ని గ్రహాల నుండి వస్తున్న అయస్కాంతపు అలలు అంటే శక్తి కిరణాలను మన మానవుని శరీరానికి, ప్రాణానికి అతి సన్నిహితంగానో సంబంధం కలిగి ఉన్నాయి అన్నమాట.
ఇప్పుడు ఈ నవగ్రహాల మీద మనసు కేంద్రీకరించి ధ్యానం ప్రారంభిస్తున్నాము. ప్రథమంగా సూర్యుడి మీద ధ్యానం చేద్దాము. సూర్యుడు ఒక పెద్ద అగ్నిగోళం. భూమి కంటే పరిణామంలో 19 లక్షల రెట్లు పెద్దది. ఈ సూర్యగ్రహం భూమి కంటే 19 లక్షల రెట్లు గొప్పది, పెద్దది. 25 రోజులలో సూర్యుడు ఒక ఆత్మ ప్రదక్షిణ చేస్తాడంట. 25 రోజులు పడుతుంది ఆత్మ ప్రదక్షిణ అంటే తన చుట్టూ తాను తిరగటానికి సూర్యుడికి 25 రోజులు పడుతుందంట. సూర్యుడి నుండి నారింజ రంగు కిరణాలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ కిరణాలు మన శరీరంలో ఉన్న ఎముకలకు సంబంధం ఉన్నదన్నమాట. ఎముకలు బలహీనంగా ఉంటే సూర్యకాంతిని లేదా సూర్యుడి మీద ఎక్కువ ధ్యాస వేస్తే ఆ ఎముకలు బలపడతాయి అన్నమాట. అందుకే మన డి విటమిన్ కావాలంటే ఎండలో కూర్చోమంటారు. ఉదయించే సూర్యుడిలో, అస్తమించే సూర్యుడి కిరణాలలో. ఇక సూర్యుడి కిరణాలు మనకు జీవితంలో జ్ఞానాన్ని, వృద్ధిని, విద్యలో విజయాన్ని, జీవితంలో మంచిని ఇవ్వగలవు. సూర్యుని కిరణాలను మన శరీరంలోని ప్రాణంతోనూ కలుపుకుంటున్నాము. సూర్యుడి కిరణాలు ఎల్లప్పుడూ మంచినే చేయుగాక. ఆ సూర్యుడే మనముగా, మనమే సూర్యుడిగా మారి సూర్యుని మీద ధ్యానం కేంద్రీకరించి చేస్తున్నాము. ఆ సూర్యుడు ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని మీ కళ్ళ ముందుకు తెచ్చుకోండి. ఆరెంజ్ రంగు కలర్లో ఉంటుంది. ఆ కిరణాలని మనం చూస్తున్నట్టుగా ఆ కిరణాల యొక్క శక్తిని మన శరీరంలోని ఎముకల్లోకి, దీంట్లోకి ప్రసరింపజేసుకోండి. ఆ శక్తిని తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన ఎముకలు బలపడతాయి. సూర్యుడితోటి స్నేహ సంబంధాన్ని ఏర్పరచుకోండి. సూర్యుడే మనముగా స్నేహితుడిలాగా పిలవండి. నేను నీ స్నేహితురాలిని, స్నేహితుడు అని చెప్పి ఎప్పుడు కూడా మనకి మంచిని కలుగజేయాలని కోరుకోండి. పాజిటివ్ ఎనర్జీని ఇవ్వాలని. మనలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని తన వేడితోటి దగ్ధం అయ్యేటట్లు చేస్తున్నట్లుగా భావించండి. ఏ సమస్యలు ఉన్నా సరే ఆ సూర్యుడి యొక్క వేడితో అవన్నీ కూడా దగ్ధం అవుతున్నాయి అన్నమాట. ఆ సమస్యలన్నీ కూడా దూరం అవుతున్నాయి, మనలో నుండి దూరం అవుతున్నాయి. అలాగే సూర్యుడి నుండి మొదటి కక్షలో 3 కోట్ల మైళ్ళ దూరంలో తిరుగుతూ ఉంటుంది బుధగ్రహం. ఇది సూర్యుని ఒకసారి చుట్టి రావటానికి 85 రోజులు, 88 రోజులు పడుతుంది. ఈ బుధగ్రహం సూర్యుడి చుట్టూ తిరిగి రావటానికి, ఒక్కసారి తిరిగి రావటానికి 88 రోజులు పడుతుందంట. బుధగ్రహం నుంచి ఆకుపచ్చని కిరణాలు ఉత్పన్నమవుతాయి. ఈ కిరణాల వలన మనకు శరీరంలోని చర్మంతో సంబంధం ఉన్నదన్నమాట. బుధుని ఆకుపచ్చని కిరణాలు మనకు బుద్ధి కుశలతను, విద్యాభివృద్ధిని, జీవితంలో మంచిని ఇవ్వగలవు. బుధుని ఆకుపచ్చని కిరణాలను మన శరీరము, మనసును కలుపుకుంటున్నాం. శరీరానికి, మనసులోనూ కలుపుకుంటున్నాం ఈ ఆకుపచ్చ రంగు కిరణాలు. బుధుడే మనముగా, మనమే బుధుడముగా మనసును నింపి బుధునితో ధ్యానం చేద్దాం. బుధుడి మీద ధ్యానం చేద్దాం. ఆకుపచ్చటి కిరణాలు మన మీద ప్రసరణ జరుగుతున్నట్టుగా భావించండి. విద్యాభివృద్ధిని, తర్వాత బుద్ధి కుశలతను కలుగజేస్తాయండి. వ్యాపారాభివృద్ధిని కూడా కలుగజేసేది బుధుడేనమాట. చర్మ సంబంధమైన రోగాలు ఏమైనా ఉంటే ఈ బుధుడి యొక్క ఆకుపచ్చని కిరణాలు మన మీద పడి ఆ చర్మ వ్యాధులన్నీ తగ్గిపోయినట్లుగా భావిద్దాం.
తర్వాత సూర్యుడి నుండి సుమారు 6 కోట్ల మైళ్ళ దూరంలో ప్రయాణం చేస్తున్న గ్రహం శుక్రుడు. ఇది సూర్యుడి చుట్టూ ప్రదక్షిణ చేయటానికి సుమారు 225 రోజులు పడుతుంది. సూర్యగ్రహం సూర్యుడి చుట్టూ ప్రయాణం చేయటానికి శుక్రగ్రహం 225 రోజులు పడుతుందంట. ఇక శుక్రగ్రహం నుండి తెల్లని కిరణాలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ కిరణాలకు మన శరీరంలో శుక్లం అనే ధాతువుతో సంబంధం ఉందన్నమాట. శుక్లాన్ని సంతానోత్పత్తికి శుక్లానికి సంబంధించినటువంటిది శుక్రుని యొక్క కిరణాలు. ఈ కిరణాలు మన మనసుకు సంతోషాన్ని, ప్రాణాభూతిని, జీవితంలో మంచిని ఇస్తాయి. అట్లాగే సిరి సంపదలకు కూడా శుక్రుడే కారకుడు అవుతాడనమాట. ఇక శుక్రుని కిరణములను మన శరీరంతో, ప్రాణంతో కలుపుకుంటున్నాము. శుక్రుని కిరణాలు ఎల్లప్పుడూ మనకి మంచినే చేయుగాక. ఆ శుక్రుడే మనముగా, మనమే శుక్రుడిగా మారి మనసును కేంద్రీకరించి ధ్యానం. శుక్రుడి మీద ధ్యానం. ఇది సూర్యుడికి 2వ కక్షలో ఉంటుందన్నమాట. మొదటిది బుధుడు, శుక్రుడు 2వ కక్షలో ఉంటాడు. ఆ శుక్ర కిరణాలు మన మీద పడుతున్నట్టుగా భావించండి, తెల్లటి కిరణాలు. చంద్రుడు సూర్యుడి నుండి 3వ కక్షలో సుమారు 9 కోట్ల మైళ్ళ దూరంలో ప్రదక్షిణ చేస్తున్న గ్రహం భూమి. సూర్యుడి నుండి 3వ కక్షలో భూమి ప్రదక్షిణ చేస్తూ ఉంటుందన్నమాట. సూర్యుడి చుట్టూ చేస్తూ ఈ భూగోళం నుండి సుమారు 2,30,000 మైళ్ళ దూరంలో భూ ప్రదక్షిణ చేస్తున్న ఈ భూమికి ఉపగ్రహం చంద్రుడు అన్నమాట. ఈ చంద్రుడు భూ ప్రదక్షిణ చెయ్యటానికి సుమారు 29 రోజులు పడుతుంది. ఈ చంద్రుడి నుండి తెల్లని కిరణాలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ కిరణముల వలన మనకి మన శరీరంతో సంబంధం ఉన్నది. చంద్రుని కిరణాలు బుద్ధి కుశలతను, రక్త ప్రసరణను సరిదిద్దగలవు అన్నమాట. చంద్రుని కిరణాలు ఎల్లప్పుడూ మంచినే చేయుగాక. ఈ తెల్లని చంద్రుని కిరణాలు మనస్సుని నిలిపి, దాని మీద మనసు నిలిపి చంద్రుని మీద ధ్యానం చేద్దాం. ఆ చంద్రుడే మనమే చంద్రుడిగా మారి చంద్రుడి మీద ధ్యానం చేస్తాను. చంద్రుడు మనకారకుడు కనుక బుద్ధి కుశలతకు, రక్త ప్రసరణకు కూడా, ప్రసారానికి కూడా చంద్రుడే కారణమవుతాడు. దాని మీద ధ్యాస పెట్టి ధ్యానం చేద్దాం. ఆ పూర్ణ చంద్రుడిని ఊహించుకోండి. పౌర్ణమి నాటి చంద్రుడు ఉంటాడు కదా, పౌర్ణమి నాటి చంద్రుడిని ఊహించుకొని ఆ చంద్రుడే మనమే చంద్రుడిగా మారి చంద్రుడితోటి ప్రాణ సంబంధాన్ని ఏర్పరచుకోండి. ఇప్పుడు ఈ గ్రహాలన్నిటి నుండి కూడా సకారాత్మక శక్తిని మనం తీసుకుంటున్నాం. ఆ గ్రహాలతో ప్రాణ సంబంధం ఏర్పరచుకుంటే సకారాత్మక శక్తి మట్టుకే మనలో ప్రవేశిస్తూ ఉంటుంది. అది కూడా గమనించండి. సూర్యుడి నుండి 4వ కక్షలో 145 కోట్ల మైళ్ళ దూరంలో ప్రదక్షిణ చేస్తున్న గ్రహం కుజుడు.
కుజుడు 145 కోట్ల మైళ్ళ దూరంలో సూర్యుడి నుండి 4వ కక్షలో తిరుగుతూ ఉంటాడు. ఇది సూర్య ప్రదక్షిణ చేయటానికి 18 నెలలు పడుతుందంట. ఈ కుజగ్రహం నుండి ఎరుపు రంగు కిరణాలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ కిరణాలు మన శరీరంలోని ఎముకలలోని మజ్జతో సంబంధం ఉందన్నమాట. ఎముకలు బలహీనంగా ఉన్న మజ్జ సరిగ్గా లేకపోయినా ఆ మజ్జతో సంబంధం ఉంది కనుక అది బలం అవటానికి ఈ కుజుడి యొక్క కిరణాలు మనం తీసుకోవాలన్నమాట. ఈ కుజ కిరణాలు జీవితంలో మంచిని, విజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని కలుగజేస్తాయి. కుజుడు ఎల్లప్పుడూ మంచినే చేయుగాక. కుజ కిరణములతో మనసును కేంద్రీకరించి కుజుడే మనముగా మనమే కుజుడిగా మారి ధ్యానం చేద్దాం. ఎర్రటి కిరణాలని శరీరంలో మధ్యతో సంబంధం అన్నమాట. ఎముకల్లోని మధ్యతోటి అది మన శరీరంలో ప్రవేశిస్తున్నట్లుగా భావించండి. సూర్యుడి నుండి 5వ కక్షలో 48 కోట్ల మైళ్ళ దూరంలో ప్రదక్షిణ చేస్తున్న గ్రహం గురుగ్రహం అన్నమాట. ఈ సూర్యునికి ఒక్కసారి ప్రదక్షిణ చేయటానికి సుమారు 12 సంవత్సరాల కాలం పడుతుందన్నమాట. దీనిని పుష్కర కాలము అని అంటారు. అందుకే మనకి 12 సంవత్సరాలకు ఒకసారి ఒక్కొక్క నదికి సూర్యుడు రాశి మారినప్పుడల్లా, గురువు రాశి మారినప్పుడల్లా ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి అన్నమాట. గురుగ్రహం మూలంగానే పుష్కరాలు నదుల్లో వచ్చేదన్నమాట. ఈ అప్పుడు ఆ రోజులో ఆ పుష్కరాల టైంలో ఆ గురువు మారినప్పుడు ఆ 12 రోజులు గురువు యొక్క అనుగ్రహం దాంట్లో ఎక్కువగా ఉంటుంది కనుక స్నానాలు చేయడానికి వెళ్తారనమాట. గురుగ్రహం నుండి బంగారు రంగు కిరణాలు ఉత్పన్నమవుతాయి. ఈ గురుగ్రహం నుండి బంగారు రంగు కిరణాలు, గోల్డ్ రంగు ఆ కిరణాలు ఉత్పన్నమవుతాయి అన్నమాట. ఈ కిరణాలకు మన మెదడు కణాలతో సంబంధం ఉంటుంది. అన్నిటికీ గురువే కదా. ఆ గురువు మన తెలివితేటలకు సంబంధించినటువంటిది, మెదడుతో సంబంధం ఉంటుంది అన్నమాట. మెదడు కణాలుతో సంబంధం ఉంటుంది. అక్కడ ఈ గురు కిరణాలను ఎక్కువగా మెదడులోకి ప్రవేశించేటట్టుగా చూసుకోండి, ధ్యానం చేయండి. ఆ మెదడులో ఉన్నటువంటి ఈ పాడైపోయిన సెల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా అయిపోయి కొత్త సెల్స్ ఉత్పన్నం అవుతున్నట్లుగా, ఈ చైతన్యం అవుతున్నట్లుగా భావించండి. మెదడు కణాలన్నీ కూడా కొత్త చైతన్యాన్ని పుంజుకుంటున్నట్టుగా ఈ గురువు యొక్క కిరణాలు పడి కొత్త చైతన్యాన్ని పుంజుకుంటున్నాయి. ఈ కిరణములు బ్రహ్మజ్ఞానము, వివేక వృద్ధి, జీవితంలో మంచిని ఇవ్వగలవు. ఈ గురుగ్రహ కిరణాలను మన శరీరంలో మనసుతో, ప్రాణంతో నింపుకుంటున్నాము. గురు కిరణాలు ఎల్లప్పుడూ మంచినే చేయుగాక. ఆ గురు కిరణాలతో మనసును కేంద్రీకరించి గురువే మనముగా మనమే గురువుగా మారి ధ్యానం చేస్తున్నాము. బంగారు రంగు కిరణాలు వస్తున్నట్లుగా భావించండి. ఆ కిరణాలు మన మెదడుతోటి సంబంధాన్ని ఏర్పరచుకోండి. సూర్యుడి నుండి 6వ కక్షలో సుమారు 88 కోట్ల మైళ్ళ దూరంలో ప్రయాణం చేస్తున్న గ్రహం శని గ్రహం. ఈ శని గ్రహం సూర్యుడిని ఒకసారి ప్రదక్షిణ చేయటానికి సుమారు 30 సంవత్సరాలు పడుతుందంట. 30 సంవత్సరాల కాలం పడుతుందన్నమాట సూర్యుడి చుట్టూ తిరగటానికి శని గ్రహానికి.
ఈ శనిగ్రహం నుండి నీలము నలుపు రంగు కలిగిన కిరణాలు అంటే బూడిద రంగు కిరణాలు ఉత్పన్నమవుతాయి. శని కిరణాలు మన శరీరంలోని నరాలతో సంబంధం ఉంటుంది. ఈ శని కిరణాలు దీర్ఘాయువును, వస్తు సంపదను, మనోబలాన్ని ఇవ్వగలవు. శనిగ్రహ కిరణాల వలన మన శరీరము, ప్రాణము ఈ కిరణాలను శరీరంతో ప్రాణంతో కలుపుకుంటున్నాం. శనిగ్రహం యొక్క కిరణాలు ఎల్లప్పుడూ మనకు మేలునే చేయుగాక. ఆ శనిగ్రహమే మనముగా, మనమే శనిగా మారి ఆ శనిగ్రహం మీద మనసు కేంద్రీకరించి ధ్యానం చేద్దాం. శని వచ్చి మనకు చెడు చేస్తుంది అనుకుంటాం కానీ కాదు. శని ఎప్పుడు కూడా మనకి అన్నిటి కాకపోతే నిదానంగా ఇస్తుంది అనమాట. మనకి ఎప్పుడు కూడా శిక్షణ ఇస్తుంది. శిక్షణ ఇచ్చి తప్పు చేయకుండా శిక్షణ ఇస్తుంది అనమాట. ధర్మబద్ధంగా నడుచుకోమని చెప్తుంది. శనిగ్రహం మీద ధ్యానం చేద్దాం. ఏడున్నర సంవత్సరాల శని అంటారు కదా. 7.5 సంవత్సరాల శని అంటే అది మనల్ని దిద్దటానికి వచ్చిందనమాట. ఎప్పుడు కూడాను శిక్షణ ఇవ్వటానికి. ఎప్పుడు కూడా శనిగ్రహాన్ని చూసి భయపడకూడదు. దానివల్ల ఏదో చెడు జరుగుతుందని చెప్పి భావించకూడదు అనమాట. శనిని ఎప్పుడు కూడా మన మిత్రుడుగానే చూడాలి. కాకపోతే పనులు నిదానంగా అవుతాయి అన్నమాట. శని వలన ఏమవుతుంది, నిదానంగా తీసుకెళ్తాడు. ఎందుకంటే మనకి శిక్షణ ఇవ్వాలి కదా. శిక్షణ ఇచ్చేటప్పుడు నిదానంగానే జరుగుతాయి అన్నమాట పనులన్నీ కూడా. రాహుకేతువులు సూర్యుని కేంద్రంలో అణువిచ్ఛేదనం కలిగి అణువులు వెలువడుతున్నాయి అన్నమాట. సూర్యుడి కేంద్రంలో అణువిచ్ఛేదనం కలుగుతుంది. అక్కడ అణువులు వెలువడుతున్నాయి. అవి శుద్ధ పరబయలుగా అంటే శూన్యం బ్రహ్మంగా మారుతున్నాయి అన్నమాట. మారి అవి కృష్ణ బలం అంటే బ్లాక్ హోల్స్ అంటారు కదా. ఆ బ్లాక్ హోల్స్ గా అవి అనేకంగా వచ్చి అది ఒకటిగా తయారవుతుంది అనమాట. అక్కడ అనేకంగా వచ్చి అనేకంగా నిలవలేక ఒక గీతగా మారిపోయి సూర్యుడి కేంద్రం నుంచి విశ్వాన్ని దాటి సూర్యుడికి ఇరుప్రక్కల నుంచి శుద్ధ పరబయలుతో కలిసిపోతున్నాయి అన్నమాట. విశ్వంలో కలిసిపోతున్నాయి. సూర్యుడిలో ఒక పక్క ఈ సూర్యునికి ఇరుప్రక్కల నుండి నిరంతరం నలుపు రంగులు వెలువడుతూ ఉంటాయంట. ఈ నలుపు రంగు కిరణాలు ఏమవుతాయి, ఒక ప్రక్క రాహువుగాను ఇంకో ప్రక్క కేతువుగాను పిలుస్తాం అనమాట. ఈ కిరణాలు వాటిని బ్లాక్ హోల్స్, కృష్ణ బిలాలు అని కూడా అంటారనమాట. దీని మీద ఈయన స్టీఫెన్ హాకిన్స్ ఎంతో రీసెర్చ్ చేశాడు. ఈ రాహుకేతువుల నుండి వెలువడే 2 కాంతాలు అంటే అయస్కాంతపు అలలు అనమాట. ఆకర్షించే శక్తి అయస్కాంతం ఏ రకంగా అయితే ఆకర్షిస్తుందో ఈ కాంత అలలు కూడా మనల్ని ఆకర్షిస్తాయి అన్నమాట. మార్గం నుంచి ఉత్పన్నమవుతున్న కిరణాలు నలుపు రంగుని కలిగి ఉంటాయి. ఈ కిరణముల మన శరీరంలో ఓజస్సుతో సంబంధం ఉందన్నమాట. ఈ కిరణముల బ్రహ్మజ్ఞానము, శరీరము, ఆరోగ్యము, జీవితంలో మంచిని చేయగలవు. రాహుకేతు కిరణములను మన శరీరంతో ప్రాణంతో కలుపుకుంటున్నాం. రాహుకేతువుల కిరణాలు మనసుకు ఎల్లప్పుడూ మంచినే చేయుగాక. రాహుకేతువులే మనమే రాహుకేతువులుగా ఛాయాగ్రహాల మీద మనసు నిలిపి కేంద్రీకరించి ధ్యానం చేద్దాం.
సూర్యుడికి ఇరుపక్కల కూడా 2 గీతల్లాగా నలుపు రంగులో వెళ్తూ ఉంటాయి, బ్రహ్మాన్ని దాటి వెళ్తూ ఉంటాయి. వాటిని గమనిస్తున్నాము. ఈ బ్రహ్మాండం అనే విశ్వంలో అనేక సూర్య కుటుంబాలు ఉన్నాయి. ఈ విశ్వంలో ఎన్నో సూర్య కుటుంబాలు ఉన్నాయి. ఈ విధంగా నిండి ఉండే నక్షత్ర కూటాలను, ఆ నిండి ఉన్నటువంటి ఎన్నో సూర్య కుటుంబాలు ఉన్నాయి కదా, ఆ సూర్య కుటుంబాలు, ఆ నిండి ఉన్నటువంటి నక్షత్రాల కూటాలను, ఆ గుంపుని ఏమంటారంటే మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం అని 12 రాశులుగా విభజించారనమాట. మన శాస్త్రవేత్తలు, జ్యోతిష్ శాస్త్రవేత్తలు 12 రాశులుగా వాటిని విభజించారు. ఈ నక్షత్రాలన్నిటినీ కూడా ఆ 12 రాశుల కిందకి తీసుకొచ్చారనమాట. వాటి నుండి కూడా, ఈ రాశుల నుండి నిరంతరం మనకి శక్తి అలలు ప్రసరణ జరుగుతూ ఉందన్నమాట. అయస్కాంత శక్తి అలలు ప్రసరణ జరుగుతూ ఉంది. ఈ కాంతాలలు ఎల్లప్పుడూ మంచినే చేయుగాక. ఈ అలలు ఎప్పుడు కూడా మనకి మంచినే చేస్తే, ఇప్పుడు శక్తి కళ మీద ధ్యానం చేద్దాం. శక్తి కళ అంటే వాళ్ళ కొంత ఎనర్జీ ఫీల్డ్ ఉంది కదా, దాన్ని శక్తి కళ అని అంటారు. అక్కడే ఎంతో శక్తి ఉంటుందన్నమాట. మనలో ఉన్నటువంటి పనికిరానటువంటి శక్తి ఏదైతే ఉంటుందో అక్కడ వదిలేయండి. అక్కడ ఉన్నటువంటి మంచి శక్తిని తీసుకోండి, పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటున్నాం. మనలో ఉన్న సమస్యలను కూడా అక్కడ వదిలేస్తున్నాము. ఆ శక్తి క్షేత్రం అంతా కూడా మనలోనే ఆ శక్తి క్షేత్రం ఉన్నట్లుగా భావించండి. మనమే అయి తిరుగుతున్నాం. ఒక్కొక్క నక్షత్రాన్ని దగ్గరికి వెళ్ళండి. ఆ శక్తిని తీసుకోండి, ఆ నక్షత్రాల యొక్క శక్తిని. అది ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉంట. మనసు ద్వారా ఆ శక్తిని అంతటిని కూడా అంతా విస్తరించి ఆ శక్తిని మనం తీసుకుంటున్నాం. ఆ శక్తి కళలను ఇక శక్తి కళను దాటి, విశ్వాన్ని దాటి మనసును విస్తరింపజేస్తున్నాము. అదే ఇళ్ళలు లేని శుద్ధ పరబయలు బ్రహ్మం అన్నమాట. అదే శూన్యం, అదే శివకళం, చీకటి. ఆ చీకటిలో ప్రవేశిస్తున్నాం. అదే మన జన్మస్థలం. ఆది అంతము లేనటువంటిది, ఆది అంతము లేని ఆ శివకళంలో ప్రవేశిస్తున్నాం. కటిక చీకటి. ఆ చీకటిలో లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్తూ ఉండండి. మీకు భయం అనిపిస్తే మీ గురువు యొక్క చేతిని పట్టుకొని లోపలికి వెళ్ళండి. అక్కడ కనుక మనం ధ్యానం చేస్తే మన సంచిత కర్మలన్నీ పోతాయంట. అక్కడ మనస్సు కేంద్రీకరించి ధ్యానం చేస్తున్నాం. మనస్సుని విస్తరింపజేయండి. ఎంత దూరం విస్తరింపగలిగితే అంత దూరం విస్తరింపజేయండి. అదే ఆది అంతము లేని సమాధి స్థితి.
ఎల్లలు లేని ఆ శుద్ధ పరబయలుని బ్రహ్మం అని అంటాము. ఈ బ్రహ్మాండం మొత్తము ఒక్కొక్క అణువులోను అణువు చుట్టూ ఉండటాన్ని తెలుసుకుంటున్నాము. ఆ బ్రహ్మాండం అంతా కూడా ఒక్కొక్క అణువు చుట్టూ ఒక్కొక్క అణువులోనూ నిక్షిప్తమై ఉన్నదన్నమాట. దాన్ని తెలుసుకుంటున్నాం మనం అక్కడ ఆ శివకళంలో అక్కడ ఉన్నటువంటి రహస్యాలని తెలుసుకుంటున్నాం. ఈ బ్రహ్మం మనలో జ్ఞానంగా ఉండటాన్ని గమనిస్తున్నాము. మనలో బ్రహ్మం అంతా మనలో జ్ఞానంగా ఉన్నదంట. అక్కడ ఉన్నటువంటి రహస్యాలన్నిటిని తెలుసుకున్నాము. ప్రతి అణువులోనూ ఆ అణువు చుట్టూను ఈ బ్రహ్మం నిండి ఉన్నదని తెలుసుకున్నాము. ఈ బ్రహ్మం అనే శుద్ధ బయలు ఆ శూన్యము మన లోపల పంచభూతాలుగా, తర్వాత శరీరము, రక్త ప్రసరణ, శ్వాస, ఉష్ణ ప్రసరణము, ప్రాణము అనే 5 ధాతువులుగా తెలుసుకుంటున్నాం. దీనినే మనం ఈ బ్రహ్మమే వీటన్నిటిలో కూడా దాగి ఉన్నదన్నమాట. వాటిని తెలుసుకుంటున్నాం. వీటన్నిటినీ నడిపిస్తున్న జ్ఞానం అని తెలుసుకుంటున్నాము. ఈ బ్రహ్మమే వీటన్నిటినీ నడిపిస్తున్న జ్ఞానం అని కూడా మనం తెలుసుకుంటున్నాం. ఇదే విధంగా ప్రతి మనిషిలోను ప్రాణంలోను ఆ బ్రహ్మము అమరి ఉన్నదని కూడా తెలుసుకుంటున్నాము. ఈ విధంగా పరిణామ క్రమంలో అన్ని కూడా ప్రాణులైనవి. ఏ ప్రాణికి ఏ బాధ కలిగించకుండా, ఎక్కడ ఏ బాధ కలిగినా ఆ బాధను పోగొట్టడానికి, మన పనులను సరిచేసుకొని కరుణ దయతో జీవించటానికి సంకల్పించుకుందాము. అక్కడి నుంచి నెమ్మదిగా శక్తి కళంలోకి ప్రవేశిస్తున్నాం. బ్రహ్మం నుండి శక్తి కళంలోకి, చీకటి నుండి సమాధి స్థితి నుండి దీంట్లోకి వస్తున్నాం. అక్కడ నుంచి మళ్ళీ సూర్యుడి దగ్గరికి వచ్చాం. ఆరెంజ్ రంగు కలర్లో ఉన్నటువంటి సూర్యకిరణాలు, సూర్యుడితోటి సంబంధాన్ని ఏర్పరచుకున్నాం. మళ్ళీ సూర్యుడి నుండి నెమ్మదిగా చంద్రుడు, పూర్ణచంద్రుడి దగ్గరికి వస్తున్నాం. పూర్ణచంద్రుడి నుండి అంటే పౌర్ణమి నాటి చంద్రుడిని మనసులో నింపుకోవాలి. ఆ చంద్రుడి దగ్గర నుంచి ద్వాదశాంగం, ద్వాదశాంగం అంటే మన తల మీద 12 అంగుళాల ఎత్తులో ఉంటుందన్నమాట. ఆ 12 అంగుళాల ఎత్తులో మన మనసును అంటే తగ్గుతూ తగ్గుతూ మనసును విస్తరింపజేశాం కదా. ఇప్పుడు అంతాను బ్రహ్మాండం అంతా విస్తరించాం. ఆ బ్రహ్మాండం అంతా విస్తరించను నెమ్మదిగా తగ్గించుకుంటూ శక్తి కళం నుంచి సూర్యుడు నుంచి ఇంకొంచెం తగ్గి చంద్రుడి దగ్గర నుంచి తగ్గి మన తల మీద 12 అంగుళాల ఎత్తులో ద్వాదశాంగం అంటాం. అక్కడికి వస్తాం అనమాట. అక్కడి నుంచి నెమ్మదిగా మనం సహస్రారంలోకి వచ్చాము. ఆ తీసుకున్నటువంటి శక్తిని అంతటిని కూడా బ్రహ్మరంధ్రం ద్వారా మన లోపల ప్రవేశపెడుతున్నాము. మన లోపల ఒక శక్తిపాతం జరుగుతూ ఉందన్నమాట. ఆ శక్తిపాతాన్ని నెమ్మదిగా మన శరీరం అంతా వెళ్ళేటట్టు చేసుకున్నాం, ప్రసరించేటట్టు చేసుకున్నాం. అది అక్కడే నిక్షిప్తం అవ్వకుండా నెమ్మదిగా సహస్రారం నుండి ఆజ్ఞ నుండి వెన్ను ద్వారా విశుద్ధి నుండి అనాహతం, మణిపూరకం, స్వాధిష్టానం, మూలాధారం. వెన్ను ద్వారా శక్తిని అంతటిని కూడా మూలాధారంలో నిక్షిప్తం చేసుకొని ఆ శక్తి అంతా కూడా మన శరీరం అంతా కూడా శరీరంలో ఉన్న ప్రతి అణువులోకి అవయవంలోనికి ప్రసరించేటట్టు చేసుకోండి. మన శరీరం అంతా కూడా ఆ శక్తితో నిండి ఎంతో ఆహ్లాదకరంగా మారింది. చైతన్యవంతమైంది. శరీరం అంతా చైతన్యవంతంగా నిండిపోయింది. మనసులో, ప్రాణంలో, రక్త ప్రసరణలో, ఉష్ణ ప్రసరణలో, వాయు ప్రసరణలో జీవశక్తి పెరిగి
శరీరం అంతా కూడా శక్తివంతమైంది. అది గమనిస్తున్నాం మనం. తల గనక భారంగా ఉంటే ఎవరికైనా నెమ్మదిగా ఇంకా ఇంకా కొంచెం ఒక్కొక్క ఆధారము దాటుకుంటూ మూలాధారానికి చేరండి. ఈ శక్తిని శరీరం అంతా కూడా ప్రసరణ చేసుకోండి. ప్రతి అవయవానికి తల నుండి పాదం వరకు ప్రతి అవయవానికి కూడా ఈ శక్తి ప్రసారణ కలిగేటట్టు చేసుకోండి. ఈ విస్తరించి వ్యాపించిన మన స్థితిలో ఎప్పుడు మరొక జ్ఞాపకం ఉంచుకొని సంతోషంగా జీవిద్దాం. ఈ ఎరుక స్థితిలో ధ్యానాన్ని ముగిద్దాం. నెమ్మదిగా సంకల్పం చెప్పుకుందాం. దైవశక్తి కరుణ వలన ఆయురారోగ్య ఐశ్వర్యములు, కీర్తి ప్రతిష్టలు, బ్రహ్మజ్ఞానము, తగినంత ధనము, మనశ్శాంతిని పొందేదము కాక. దివ్యశక్తి కరుణ వలన ఆయురారోగ్య ఐశ్వర్యములు, కీర్తి ప్రతిష్టలు, ఆత్మజ్ఞానము లేదంటే బ్రహ్మజ్ఞానము, తగినంత ధనము, మనశ్శాంతిని పొంది జీవించదము గాక. సుఖినో భవంతు, సుఖినో భవంతు, సుఖినో భవంతు. దివ్యశక్తి కరుణ వలన ఆయురారోగ్య ఐశ్వర్యములు, కీర్తి ప్రతిష్టలు, బ్రహ్మజ్ఞానము, తగినంత ధనము, మనశ్శాంతిని పొంది సుఖశాంతులతో జీవించదము గాక. సుఖినో భవంతు, సుఖినో భవంతు, సుఖినో భవంతు. తర్వాత ఆశీస్సులు. మన ఈ శక్తిని తీసుకుని వచ్చినప్పుడు ఈ తపశ్శక్తితోటి అది మనం ఏదైతే సంకల్పం చెప్పుకుంటామో సంకల్పం చెప్పిన తర్వాత ఆశీస్సులను అయితే ఎట్లా ఇచ్చామో ఎవరికైనా ఇచ్చామంటే అవి ఖచ్చితంగా ఫలిస్తాయి అంట. అందుకని ఈ ఈ మనోశక్తితోటి ఆశీస్సులను కూడా ఇద్దాము. జీవన భాగస్వామికి, మీకు భార్య అయితే భర్తకి, భర్త అయితే భార్యకి ఆశీస్సులను ఇవ్వండి. వాళ్ళని కళ్ళ ముందుకు తెచ్చుకొని వాళ్ళ పేరుతోటి సుఖినో భవంతు, సుఖినో భవంతు అని 3 సార్లు చెప్పండి. ఆశీస్సులు ఇవ్వండి. అలాగే మన సంతానానికి పేరు పేరున కళ్ళ ముందుకు తెచ్చుకొని వారిని వారి కుటుంబంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆశీర్వదించండి. సుఖినో భవంతు అని. అలాగే సహోదరులను కూడా ఆశీర్వదించండి. దగ్గర బంధువులను, సన్నిహితులను, ఇరుగు పొరుగు వారిని, తర్వాత మీ కార్యాలయాల్లో కానీ మీ ఇంకో చోట కానీ ఎక్కడైనా సరే వ్యవసాయ క్షేత్రాల్లో కానీ పనిచేసేటటువంటి వాళ్ళందరికీ కూడా మీ పై అధికారులు కింది వారికి అందరినీ కూడా పేరు పేరున కళ్ళ ముందుకు తెచ్చుకొని వారిని కూడా ఆశీర్వదించండి. సుఖినో భవంతు అని. అలాగే మనకు శత్రువులు ఎవరైనా ఉంటే వారిని కూడా మనసు మారాలని వారిని కూడా సుఖినో భవంతు అని ఆశీర్వదించండి 3 సార్లు. ఈ లోకంలో సకాలంలో వర్షాలు కురిసి ప్రపంచకాంక్ష అన్నమాట. అంత సంక్షేమం కోసం, ప్రపంచ సంక్షేమం కోసం ఈ లోకంలో సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండి రైతులు ఇతర ప్రాణులు ఆహార కొరత లేకుండా సుఖ సంతోషాలతో జీవించెదరుగాక. ఈ లోకంలో సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు ఇతర ప్రాణులు ఆహార కొరత లేకుండా సుఖ సంతోషాలతో జీవించెదరుగాక. ఈ లోకంలో సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి రైతులు ఇతర ప్రాణులు ఆహార కొరత లేకుండా సుఖ సంతోషాలతో జీవించెదరుగాక. సుఖినో భవంతు, సుఖినో భవంతు. అలాగే మన దేశాన్ని కాపాడుతున్నటువంటి త్రివిధ దళాలు వారి కుటుంబాలు దీర్ఘాయువు
దీర్ఘాయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము, కీర్తి ప్రతిష్టలు, ఆత్మజ్ఞానము కలిగి సుఖ సంతోషాలతో జీవించెదరుగాక. మన దేశాన్ని కాపాడుతున్నటువంటి త్రివిధ దళాలు, వారి కుటుంబాలు దీర్ఘాయువు, ఆరోగ్యము, సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు, ఆత్మజ్ఞానము కలిగి సుఖ సంతోషాలతో జీవించెదరుగాక. మన దేశాన్ని కాపాడుతున్నటువంటి త్రివిధ దళాలు, వారి కుటుంబాలు దీర్ఘాయువు, ఆరోగ్యము, సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు, ఆత్మజ్ఞానము కలిగి సుఖ సంతోషాలతో జీవించెదరుగాక. సుఖినో భవంతు, సుఖినో భవంతు. అలాగే నా జీవిత కాలంలో నేను మనసా వాచ ఎవరిని కష్టపెట్టను. ఇది ప్రతి వాళ్ళు కూడా ఈ ధ్యానం అయిపోయిన తర్వాత ధ్యాన స్థితిలోనే చెప్పుకోవాలన్నమాట. మనసా వాచ కర్మణ ఎవరిని కష్టపెట్టను, కష్టపడే వారికి నాకు చేతనైన సహాయం చేస్తాను. నేను నా జీవిత కాలంలో మనసా వాచ కర్మణ ఎవరిని కష్టపెట్టను, కష్టపడే వారికి నాకు చేతనైన సహాయం చేస్తాను. నేను నా జీవిత కాలంలో మనసా వాచ కర్మణ ఎవరిని కష్టపెట్టను, కష్టపడే వారికి నాకు చేతనైన సహాయం చేస్తాను. అమ్మా అలాగే మనం తీసుకున్నటువంటి ఈ శక్తిని 360 డిగ్రీలలో సూర్యశక్తితోటి ఒక వలయంలాగా ఏర్పరచుకున్నాం మన చుట్టూను. ఆ వలయంలో మనం ఉన్నట్లుగా అది ఎప్పుడు ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతూ ఉండుగాక. తథాస్తు, తథాస్తు, తథాస్తు. అలాగే మన మనసులో శాంతి నెలకొనగాక, మన చుట్టూ శాంతి నెలకొనగాక, ప్రపంచమంతా శాంతి నెలకొనగాక. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి, శాంతి, శాంతి. నెమ్మదిగా ఈ ధ్యాన స్థితి నుండి యథాస్థితికి వద్దాము. యథాస్థితి మీ చేతు వేళ్ళని విడదీసి కళ్ళ మీద పెట్టుకొని ఈ చేతుల్లో ఉన్నటువంటి శక్తిని కూడా వేళ్ల ద్వారా లోపలికి తీసుకోండి. తీసుకుని 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా కళ్ళ మీద నుంచి మీ చేతుల్ని తీసి చేతులు రెండు ఒక దీర్ఘ శ్వాస తీసి పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి కిందకి దించి మీ అరచేతులని చక్కగా చిరునవ్వుతో చూసుకుంటూ ధ్యాన స్థితి నుండి బయటికి వెళ్ళి చిరునవ్వుతో చూసుకొని